సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే ఈ నెల 25వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న నాయకులు మనతో పాటు ఉన్నారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఉన్నాడు. బ్రదర్, ఏంటి అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? మీ ప్రధాన డిమాండ్లు ఏంటి అసలు? నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ మరియు అధ్యక్షుల్ని. మేము గత తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈటి వరకు కూడా ఈరోజు మా బతుకులు మార్చుకోవడం కోసమే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మళ్ళీ మా బతుకులు మార్చడం కోసం తెలంగాణ స్వరాష్ట్రంలో మళ్ళీ పాల్గొంటున్నాం. ఎందుకు అంటే ఈరోజు మాకు వచ్చే అతి తక్కువ వేతనాలు 10,000, 12,000, 14,000తోని ఏ విధంగా జీవించాలి? అసలు మా పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరం లాగా ఉంది. ఇలా మా తెలంగాణ వస్తే ఖచ్చితంగా మా బతుకులు మారుతాయి అని చెప్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. నాటి బంగారు తెలంగాణలో ఒక 10 సంవత్సరాల కాలంలో మా బతుకులు ఆగమైపోయినాయి. నాటి కేసీఆర్ రెగ్యులర్ చేస్తాను, అదే అట్లయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా అక్షరాలు 2.5 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు వస్తున్నా కూడా మా మీద ఎటువంటి చిన్నపాటి ప్రేమ కూడా చూపించకపోవడం అత్యంత దారుణమైన విషయం. అందుకనే అంతేకాకుండా ఇవాళ ఏజెన్సీల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్లో చూసినా కూడా ఇలా వాళ్ళు చేస్తున్న అక్రమాలు వందల కోట్ల రూపాయలు ఇలా బయటపడతా ఉన్నాయి. అక్రమాలు కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఈపీఎఫ్లు కట్టకుండా, ఈఎస్ఐలు కట్టకుండా, వాళ్ళు జిఎస్టీలు కట్టకుండా నడిపిస్తూ ఉన్నారు ఒక పక్కన. ఇంకో పక్కన కొంతమందిని డైలీ వేజ్ అని చెప్పి, కాంట్రాక్ట్ అని చెప్పి, ఇంకో పక్కన చెక్ పేమెంట్ విధానం అని చెప్పి ఈ విధానాలు చెప్పి వాళ్ళకి ఈఎస్ఐలు ఈపీఎఫ్ లేకుండా ప్రభుత్వాలు శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మేము అనేక సార్లుగా నివేదికలు ఇచ్చినాం ప్రభుత్వానికి. ఇగో ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, అటు ఒక పక్కన ఏజెన్సీలను ఉండటం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంది, కొంతమందికి ఈపీఎఫ్ ఈఎస్ఐ లేకుండా ఉద్యోగాలు చేయించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి ఎలక్షన్ రాకముందు మేము చెప్తే ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గవర్నమెంట్ రాకముందుకు మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, ఏజెన్సీలు ఖచ్చితంగా తొలగిస్తాం, నేరుగా జీతాలు అందిస్తాం, మీకు భద్రత ఇస్తామని చెప్పి ఇవాళ ఉన్నటువంటి ఇవాళ మంత్రులు కూడా చెప్తే ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఇందిరా పార్క్ ధర్నాలు కూడా చెప్పింది. ఇవాళ మేము అదే అడుగుతున్నాం, మీరు చెప్పినవే 2.5 ఏళ్ళు దాటినా కూడా ఎందుకు అమలు కావట్లేదనే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. అందులో భాగంగానే మేము ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర రీసెంట్గా ధర్నా పెట్టినాం. అంత ముందుకు నిరసన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు పెట్టినాం. ఇక ఇప్పుడు అత్యున్నత మీ యొక్క పార్టీ ముఖ్య ఢిల్లీలో ఉంది కాబట్టి ఈ నెల 25వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఖచ్చితంగా ధర్నా నిర్వహిస్తాం. అదే రోజు మీ అత్యున్నత రాహుల్ గాంధీ గారిని లేదా మల్లికార్జున్ గారిని మేము అపాయింట్మెంట్ అడగడం కూడా జరిగింది. వస్తుందని ఆశాభావం చేస్తున్నాం. మేము వచ్చినా రాకపోయినా కూడా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఏదైతే చెప్పారో అదే అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఇలా ఆ అమలు కోసమే మేము ఇలా ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. మేము అందరం ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? అవుట్ సోర్సింగ్ సంబంధించి ఎట్లా ఉంటుంది అసలు? మీ పని విధానం ఎట్లా ఉంటుంది? మేము దాదాపు రాష్ట్రంలో 32 పైచిలకు డిపార్ట్మెంట్లలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 5 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులను అఫీషియల్గా ఐఎఫ్ఎంఏఎస్ పోర్టల్లో ఎక్కినాం. ఇంకా 20-30 వేల మంది ఎక్కనోళ్ళు ఉన్నారు. అంటే ఈ విధంగా చూస్తే 5.5 లక్షల మంది చిలుకు ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. మరి అసలు మా పని చెప్పాలనుకుంటే ఇలా ఒక టైం విధానం అంటూ లేదు పనికి. ఇవాళ అధికారులు కానీ ఏజెన్సీలు కానీ ఇలా సాయంత్రమే నువ్వు ఇవాళ వద్దనుకుంటే ఇలా ఉద్యోగ భద్రత లేకుండా ఇంటికి పోవటం మా పరిస్థితి. అతి తక్కువ వేతనాలు అవి కూడా ఇలా రాష్ట్రంలో 5.5 లక్షల మందికి ఇలా ఏప్రిల్ అయిపోయి కూడా జీతమే రాలేదు. ఇలా మరి ఎట్లా బతకాలి? ఇవన్నీ సమస్యల మీదనే ఇవాళ పోరాటానికి సిద్ధమైనాం మేము. అంతేవిధంగా జూన్లో కూడా మేము ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులతో కలిసి, అలాగే ఉద్యమ సంఘ నాయకులతో కలిసి, రాజకీయ నాయకులతో కలిసి ఖచ్చితంగా తెలంగాణలో కనుక 1,00,000 మంది మన 10 లక్షల మందితో కనుక ఎట్లయితే మిలియన్ మార్చ్ చేసినామో ఆ విధంగా మిలియన్ మార్చ్ కూడా చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధమైనాం. ఇలా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం కోసమే ఇవాళ మేము ఇక్కడ ఒక సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇలా తీసుకోవడం జరిగింది. మీరేమో 5 లక్షల పైగా పోర్టల్లో రిజిస్టర్ అయ్యానని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా వరకు సిబ్బంది లేకున్నా కూడా జీతాలు దండుకున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అదే మేము కూడా అంటున్నాం. ఇప్పుడు మేము నివేదికలు ఇచ్చేదాకా అసలు ప్రభుత్వానికి ఎంతమంది పనిచేస్తున్నారు, ఈ ఏజెన్సీలు అక్రమాలే తెలియదు. మరి మీరు రిటైర్డ్ సిఎస్ శాంతి కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసిరు. ఇలా కమిటీ మీరు అక్టోబర్ నాటికే కమిటీ రిపోర్ట్ చేయమన్నారు. అక్టోబర్ పోయి డిసెంబర్ పోయి మే వచ్చినా కూడా ఒక కమిటీ రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం అంటే ఓన్లీ ఇట్లా ఇంతమంది ఉద్యోగస్తున్నారు ఇంతమంది చెప్పడం కాదన్నా. దానికి ఏమి కావాలో చట్టబద్ధత తీసుకురండి. మేము కూడా అదే అంటున్నాం, వాటికి చట్టబద్ధత తీసుకురండి. అసలు మీరు ఈ విధానాన్ని ప్రోత్సహించడం కూడా మీరు మొన్న లష్కర్ పోస్టులు మీరు ఎందుకు రిలీజ్ చేశారు? ఇలా మీరే అంటున్నారు కదా ఇంతమంది ఉద్యోగులని. అంటే గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా తలరాట్లు ఒక చట్టబద్ధత చేయండి. ఇప్పటికైనా అసలు అవుట్ సోర్సింగ్ విధానాన్నే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయమని మేము అంటున్నాం. మీరు కూడా ఏ రిక్రూట్మెంట్ జరిగినా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయండి.
అది అటు నిరుద్యోగులకు న్యాయం జరిగింది. ఇవాళ ఒక్కొక్క పోస్టు 1,00,000-1,50,000 కమ్మి ఇవాళ లిటర్గా ఒక్కొక్క పోస్టులు అమ్ముతున్నారు. మేము కూడా చెప్తున్నాం ఇవాళ మా బాధ ఉంది. ఇవాళ నిరుద్యోగులు అంటే మన తెలంగాణ బిడ్డలు కదా, మరి వాళ్ళకంచి ఇవాళ దండుకుంటారు, ఇటు మా దగ్గర నుంచి దండుకుంటారు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఎన్నో రకాలు సూచిస్తున్నాం. కమిటీ రిపోర్టు తొందర తెప్పియండి, అక్రమంగా సంపాదించిన ఏజెన్సీల మీద యాక్టులు పెట్టండి, వాళ్ళని జైలు పంపండి, వాళ్ళ కంచి వాళ్ళతో అధికారులు ఏ అధికారులు అయితే కలిసిరో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి. మరలా ఈ వ్యవస్థను రానియకుండా ఒక చట్టబద్ధత తీసుకురండి అని చెప్తున్నాం. మార్చి 31తో ఏజెన్సీలు అయిపోయినాయి. ఇవాళ మార్చి 31 అయిపోయి ఏప్రిల్ అయిపోయి మే జరుగుతున్నా కూడా మీరు వాటి మధ్య ఒక చట్టబద్ధత తీసుకురావాలి. ఈ రీసెంట్గా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలను పిలిచిరు. మరి ఆ ఉద్యోగ సంఘాలు పిలిచిందంటే ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎక్కడ మరి మేము అడుగుతున్నాం. ఇవాళ రెగ్యులర్ ఉద్యోగస్తుల కంటే ధీటుగా పనిచేస్తున్నాం మేము. ఇవాళ మా సమస్య చిన్న సమస్య మాది పరిష్కరించదలుచుకుంటే మాది ఒకటే రోజు అయిపోయే సమస్యని ఇవాళ 2.5 ఏళ్ళు దాటినా కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ ప్రోగ్రాం ద్వారా మా సమస్యని గలం ఇప్పుతామని చెప్పి గట్టిగా తెలియజేసుకుంటున్నాం. మనతో పాటు కొంతమంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? తెలంగాణ వస్తే అసలు ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి కానీ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండడని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. నా పేరు ఎం నరసింహ, ఏఐటీసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి విధానాల ప్రకారం మేము గతంలో కూడా ఇంతకుముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అసలు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కానీ గతంలో అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన సందర్భంలోనే రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇవ్వాలని చెప్పి అవుట్సోర్సింగ్ గైడ్లైన్స్ తయారు చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు అవుట్సోర్సింగ్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అమలైంది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పటి నుంచి ఏకదం ఒకటేసారి గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు ఎక్కువ పెరిగే వరకు 4 కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ మూడు కేటగిరీలుగా తీసుకొచ్చారు. అంటే 3 కేటగిరీలుగా తీసుకొచ్చి పై కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఎక్కువ నష్టం, కింది కేటగిరీలో తక్కువ నష్టం. అట్లీస్ట్ మినిమం వేజ్ అంటే సమాన పనికి సమాన వేతనం అనేది చట్టం కూడా ఉంది. ఏదన్నా సుప్రీంకోర్టు ఏమైందంటే కింది స్థాయి ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని చెప్తే అది దాన్ని వెంటనే పాటిస్తారు. కానీ అదే సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పింది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పింది. దాన్ని మాత్రం కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అసలు ఊసేత్తడం లేదు. ఆ జడ్జిమెంట్ ఉందనే విషయం కూడా వాళ్ళు తెలియజేయట్లేదు. అట్లీస్ట్ మేము అడుగుతుంది ఇప్పుడు ఇస్తున్నటువంటి డిమాండ్, మేము పెడుతున్నటువంటి డిమాండ్లో, అది అడుగుతున్నటువంటి డిమాండ్లో మీరు కార్పొరేటైజేషన్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 అదనం భారం పడదు. కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు? దానివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది, కార్మికులు శ్రమ దోపిడికి తగ్గిపోతారు. ఎందుకంటే మిత్రుడు చెప్పిన ఇందాక చాలామంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు జీతం ఎగ్గొట్టడమే కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కార్మికులు పెట్టుకుంటున్నారు, ఉద్యోగులకు డబ్బులు తీసుకొని పెట్టుకుంటున్నారు. అంటే వాడు ఇంకో కొత్త ఏజెన్సీ రాగానే వాడు ఎట్లయితే వీళ్ళని తొలగించాలనేది చూస్తుంటాడు. వీళ్ళు తొలగిస్తే ఇంకోని పెట్టుకోవచ్చు. వానికి వచ్చే కమిషన్ కంటే ఇది అదనపు కమిషన్ వస్తుంది. అంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటే అదనపు డబ్బులు వస్తాయి. కాబట్టి దీనివల్ల కార్మికుడికి అన్యాయం జరుగుతుంది, దళారీలు బాగుపడతా ఉండరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వాళ్ళను కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తే ఇది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి మేము చెప్తున్నది ఏంటంటే ఇది కార్పొరేషన్ ఒకటి, తర్వాత వీళ్ళ జీతం కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి ఒక రేటు, ఇటు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ ఉద్యోగికి ఒక రేటు, లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక రేటు ఉండదు కదా. దానికి సిస్టమ్ ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు రెగ్యులర్ చేయలేము. కాబట్టి కనీసం రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇవ్వాలని చెప్పి అవుట్సోర్సింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి, అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన సందర్భంలో. కానీ అది పాటించట్లేదు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగి యొక్క జీతం బేసిక్ వేతనం 36,000 ఉంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగ బేసిక్ ఒక స్టాఫ్ నర్సు తీసుకుంటే కేవలం అంటే బేసికే అది బేసిక్ 36,000 ఉంటే ఇవి జీతం అంటే 22,000 ఇస్తుంది. ఎంతవరకు న్యాయం ఇది? ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో అందరికీ రెగ్యులర్ ఉద్యోగ కనీసం బేసిక్ మొత్తం జీతం కలిసి 50,000-60,000 పైన ఉంటుంది. కానీ బేసిక్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో చాలా అన్యాయానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఏ నిబంధనలు కూడా ఒకటే ఆలోచించండి, సింపుల్గా ఆలోచించండి. ఏదన్నా ఒక ఏ రూల్ ప్రకారం అయినా మీరు పాటిస్తే మేము సంతోషిస్తాం. ఏ రూలు లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతం ఫిక్స్ చేయడానికి ఒక రకమైనటువంటి రూలు, నియమం, నిబంధనలు రెగ్యులర్ ఉద్యోగ బేసిక్ నిర్ణయించడానికి, ఆ జీతం నిర్ణయించడానికి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను బేసిక్గా తీసుకుంటారు. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగిని బేసిక్ జీతం జీతం ఫిక్స్ చేయడానికి ఏ ప్రాతిపదిక తీసుకోకుండా అడదిడంగా తీసుకోవడం వల్ల చాలా అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ఇది చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. బ్రదర్, మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? ఎంత వస్తుంది మీకు శాలరీ అసలు? సార్ మేము మైనార్టీ గురుకులాలో పనిచేస్తున్నాను. ఒక 25 వరకు ఉంది సాలరీ. కానీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు. పిఎఫ్ ఉన్నా కూడా ఏజెన్సీలు, మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు పులిజ లక్ష్మయ్య సార్ గారు, మళ్ళీ ఏటీసీ అన్న కూడా చెప్పారు, చాలా ఏజెన్సీలు కూడా దండుకుంటున్నాయి. మాకు పిఎఫ్ అమౌంట్ వేయకుండా కూడా ₹1,00,000 75,000 వరకు వాళ్ళ అకౌంట్లో పెట్టుకొని అనేక
సెంటర్లు ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. ఇంకా చాలా మంది కూడా డబ్బులు ఇవ్వాలి ఏజెన్సీ వాళ్ళు, ఇవ్వక కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. ఈ చాలా మంది అకౌంట్లో ఇంకా నాకు కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఏజెన్సీ వాళ్ళు. కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లాను. సుమారు 75 లక్షల రూపాయలు ఇవ్వాలి ఒక ఏజెన్సీ నిర్వాహకుడు. కాబట్టి ఇంతవరకు ఇంత ఘోరము. కాబట్టి భయపడితే మేము ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం భయపడలే. బరాబర్ గల్లా బట్టి వసూలు చేస్తా డబ్బులు, ఎవరప్ప జాగిరి కాదు, కష్టార్జితము. కాబట్టి వినాయక ఏజెన్సీ అని వికారాబాద్ జిల్లాలో అక్రమంగా డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నాడు కాబట్టి విఠల్ నాయకు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మా రాష్ట్ర అధ్యక్షుడు తాండూరు వస్తే నీ పుట్టగతులు ఉండవు, జాగ్రత్త అని చెప్తున్నాను. ప్రభుత్వం దృష్టి కూడా లక్ష్మయ్య సార్ కూడా దృష్టి తీసుకెళ్తాము. కాబట్టి తప్పకుండా ఆ డబ్బులు రికవర్ చేసుకుంటాను. మరి చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డబ్బులు ఇవ్వాలి ఏజెన్సీ వాళ్ళు. తక్షణమే మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇలాంటి నాకు ఒక్కడికే 75 లక్షల రూపాయలు అంటే ఎంతమందికి మోసం చేసిండ్రు ఏజెన్సీలో అర్థం చేసుకోవాలి. మంత్రులన్న కనీస విజ్ఞత ఉండాలి. కాబట్టి మేము రూపాయి సంపాదించుకుంటేనే కష్టపడుతూనే వస్తుంది. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈ నెల 25 తారీఖు జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంతోపాటు అటు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఏదైతే మల్లికార్జున్ ఖర్గేని కూడా కలిసి మా వినతి పత్రం ఇచ్చి మాకు ఏదైతే అవుట్సోర్సింగ్ సంబంధించి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా వాళ్ళకి చెప్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మా మీద దృష్టి పెట్టి ప్రభుత్వం మా మీద దయదలిచి ఖచ్చితంగా మాకేదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ వెంటనే సమస్యలన్నీ పరిష్కరించాలి, లేకపోతే పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.